హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో నేను సండే డైలీ రొటీన్ షేర్ చేస్తున్నానండి. ఇక్కడ స్పెషల్గా వాటరే ఎందుకు చూపిస్తున్నానంటే మా పాపకి నేను డైలీ హాట్ వాటర్ ఇస్తాను. పెద్దవాళ్ళే పర్ డే వచ్చేసి 8 గ్లాసెస్ అట్లీస్ట్ తాగాలని చెప్తారు కదా, అందుకని చెప్పేసి దీంట్లో నేను పెట్టిన ఈ కడాయిలో కంప్లీట్గా 5 గ్లాసెస్ పడతాయి. 5 గ్లాసెస్ వేడి నీళ్ళు డే అంతా నువ్వు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి పెడతానమాట. ఇంకా అన్నం తిన్నా కానీ ఎట్లాగైనా వాటర్ ఈ వేడి నీళ్ళే డే అంతా తాగుతుంది అనమాట. ఇంకా నేను ఓట్స్ అది ప్రిపేర్ చేశానండి. ఓట్స్ పాలతో కూడా ఓట్స్ కీర్ లాగా చేస్తారు. ఎందుకో పాలతో మా పాప ఇష్టపడట్లేదు. అప్పుడప్పుడు ఇట్లా వాటర్ బాయిల్ చేసి ఓట్స్ కలిపేస్తాను. ఇంకా ఇక్కడ ఫీడింగ్ బాటిల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ సూర్యుడి కిరణాలు మా ఇంటి లోపలికి వస్తాయండి. ఎర్లీ మార్నింగ్ 8 బిఫోర్ అనమాట. 8 o'clockకి బిఫోర్కి వస్తాయి. నేను ఇట్లా డోర్ ఇట్లా ఓపెన్ చేయంగానే 3 రూమ్స్కి డోర్స్ ఉంటాయి. 3 ఓపెన్ చేయంగానే కిచెను, హాలు, ఇంకా బెడ్రూమ్ మొత్తం వస్తుంది అనమాట. ఇంకా సూర్యుడి కిరణాలు లోపలికి వస్తే మంచిది కదా అని చెప్పేసి డోర్స్ బాగా ఓపెన్ చేస్తాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మా పాపకి తినిపించేశాను. నేను ఇంకా వేడి నీళ్ళు తీసుకున్నాను. డైలీ లేవగానే ఎంప్టీ స్టమక్తో వేడి నీళ్ళు తీసుకుంటానమాట. ఇంకా ఇల్లు అది ఊడ్చుతున్నాను. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చాలా దుమ్ముగా కనిపించింది. ఇంకా నేను ఎప్పటికెప్పుడు క్లీన్ చేస్తానన్నమాట. ఇట్లా క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఏదన్నా ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉండదన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఇట్లా క్లీన్ చేసుకుంటాను, ఎప్పటికెప్పుడు శుభ్రం చేసుకుంటాను అనమాట. నాకు దుమ్ము కనిపిస్తే ఒక రకమైన ఎలర్జీ లాగా ఉంటుంది ఈ మధ్య, అందుకనే ఇట్లా క్లీన్ చేసుకుంటాను. ఇంకా మొత్తం ఇట్లా క్లీన్ చేస్తాను. ఈ మిర్రర్ కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఫ్లోర్ అంతా ఊడుస్తున్నాను అనమాట. మా సైడ్ అయితే ఊడవటం అంటారు, కొంతమంది కసమ అది ఇది అంటారు, కానీ మా వైపు మాత్రం ఊడవటం అనే అంటారు. అట్లా మొత్తం ఊడుస్తున్నాను. ఇంకా ఈ ఊడవటంలో కానీ ఇట్లా మా పాప ఆడుకుంటుంది కదా, తనంతట తను వచ్చేసి చెత్త అయితే చాట్ ఉంటుంది కదా, అది తీసుకొస్తుంది. లేదంటే నేను తీసుకురమ్మనైనా చెప్తానన్నమాట. అయితే కొన్ని మనం చేసే పనుల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకంతటా వాళ్ళు నేర్చుకుంటారు అనిపిస్తుంది. అది కూడా చెప్తారు కదా కొంతమంది. కానీ మా అమ్మాయి ఈ ప్రతిదీ నేను చేసేది అంటే నేను గిన్నెలు కడిగినా కానీ, బట్టలు ఉతికినా కానీ, ఏది చేసినా కానీ తనంతట తన అబ్జర్వ్ చేసి చేస్తుంది అనమాట. కొంతమంది చెప్పి చేయిస్తారు. మా అమ్మాయి అయితే ఇట్లా తనే నేను చేసేవన్నీ చూస్తూ ఉంటుంది కదా డైలీ, తను నేర్చుకుంటుంది, చూస్తుంది అనమాట, అబ్జర్వ్ చేసి తీసుకొస్తుంది. ఇంక నేను ప్రతిసారి ఒక్కొక్కసారి గుర్తు చేయాలి అని చెప్పేసి చెత్త చాట బయట ఉంది తీసుకొని రా అంటే ఇంకా ఆడేదంతా సరే నేను పిలవంగానే చెప్పిన మాట విని తీసుకొస్తుంది అనమాట. ఆ బాబాకి 2 years కదా, ఇక ప్రతిదీ చిన్న చిన్నగా ఇట్లా అలవాటు చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ అదే నేర్చుకుంటుంది అనమాట. అయితే నేను ఏ పని చేసినా కానీ నన్ను చూస్తూ ఉంటుంది కదా, తను చేస్తుంది. నేను మీకు ఈ వీడియోలో అయితే ఆ నేర్పించేది ఎట్లా అనేది షేర్ చేయను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుందండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పూజ చేశాను అనుకోండి, మనం ఎట్లా పూజ చేస్తాము, ఎట్లా నమస్కారం చేసుకుంటాము స్వామికి అని చెప్పేసి నేను ఇంట్లో అయితే అట్లా పెట్టలేదండి. మరి తను ఎక్కడ చూసిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎవ్రీ టైం మేము గుడికి వెళ్ళిన ప్రతిసారి ఎట్లా దండం పెట్టుకోవాలి ఏంటో అని చెప్పేసి అలా పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఈ వెళ్ళిన చోట అంతా తను మనం సాక్ష్యంగా నమస్కారాలు చేస్తాం కదా, అట్లా చేస్తుంది అనమాట. అందరూ చూసి నవ్వుకుంటారు. చిన్నపిల్లకి ఇట్లా ఎలా తెలుసు ఏంటి అని ముచ్చటగా చూసి నవ్వుకుంటారనమాట. ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ఇట్లా
ప్రతిదీ చిన్నపిల్లని ఇంకా మనం చిన్నప్పుడే మన చుట్టూనే తిరుగుతారు కాబట్టి ఇంకా ప్రతిదీ ఇట్లా అలవాటు చేసుకుంటారు. ఇంక ఇక్కడ నా క్లీనింగ్ అయితే గడపలతో సహా క్లీన్ చేసుకుంటానండి. అంటే ముందుసారి పసుపు కుంకుమ పెడతాం కదా గడపలకి, అది మొత్తం క్లీన్ చేసుకుంటాను. మోస్ట్లీ ఇదంతా సాటర్డే చేస్తాను. సాటర్డే కూడా చేశాను, ఇంకా సండే కూడా చేశాను. ఎందుకంటే ఈసారి అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, అది సోమవారం కదా, ఇంక అందుకని నేను సండే కూడా కొంచెం మార్నింగ్ టైంలో ఇట్లా క్లీనింగ్ మొత్తం కంప్లీట్గా డీప్ క్లీనింగ్ లాగా పెట్టుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ సాటర్డే క్లీనింగ్ ప్రాసెస్ అని చూపించాను. నాకు మండే కూడా ఉందనేది మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకనే కంప్లీట్గా చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేసేసుకున్నాను.